జయతు జయతు మంత్రం జన్మ సాఫల్యమంత్రం జనన మరణ భేద క్లేశ విఛేద మంత్రం సకల నిగమ మంత్రము సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. చిత్తూరు కేవీఆర్ జ్యువెలరీ శ్రీనివాస్ గారు గురువు గారిని వేదిక మీదకి తీసుకొచ్చి పుష్పమాల అలంకృతుల్ని గావిస్తారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. నమో నారాయణే ఓం నమో నారాయణే ఓం నమో నారాయణే ఓం నమో నారాయణే ఓం నమో నారాయణే. చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ గారు అరుణ గారి తరపున వారి ఇరువురు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేడం గారి తరపున వచ్చి గురువు గారికి పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్నారు. గురువు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. హరి ఓం. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీ చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరుగుతూ ఉన్న వడ్డారి సుబ్బారాయ కవి రచించిన భక్త చింతామణి శతకం 3 రోజుల ప్రసంగంలో 2వ రోజు ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. గుండెన్ పీటగా చేసి నీ సుతులనే కూర్చుండగా చేసి అమ్మ గుండెన్ పీటగా చేసి నీ సుతులనే కూర్చుండగా చేసి నీ గుండెన్ ప్రక్కగా చేసి ఆ సుతులనే కూర్కొందగా చేయు నీ గుండెన్ ప్రక్కగా చేసి ఆ సుతులనే కూర్కొందగా చేయు నీ గుండెన్ ప్రక్కకు ద్రోసి మాట విని నన్ గ్రుడ్లెర్రగా చేయు నీ గుండెన్ ప్రక్కకు ద్రోసి మాట విని నన్ గ్రుడ్లెర్రగా చేయు ఈ బండల్ వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువో ఈ బండల్ వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువో. తల్లిదండ్రులు వాళ్ళ హృదయాలని పీటలుగా చేసుకుని దాని మీద మన కూర్చోబెడతారు. మనకి నిద్ర వస్తుందని గ్రహిస్తే ఆ హృదయాలనే పక్కగా చేసి మన పడుకోబెట్టుకుంటారు. ఎదిగిన తర్వాత పిల్లల కర్తవ్యం ఏమిటంటే మనకి పీటగాను ప్రక్కగాను పోషక పదార్థంగాను ఉన్నటువంటి ఆ హృదయాన్ని త్రోసిరాజు అనకూడదు. తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని కనుక హృదయపూర్వకంగా పొందగలిగితే ఆ అమ్మాయి ఆ అబ్బాయి జీవితం ధన్యమైనట్టు లెక్క. వేరే జీవిత లక్ష్యాలు ఏమీ అక్కర్లేదు. ధర్మవ్యాధుడు అనేటువంటి కిరాతుడు కేవలం తల్లిదండ్రుల సేవ వలనే ఆత్మజ్ఞానం కూడా పొందాడు. యక్షప్రశ్నలో ధర్మరాజు చెబుతాడు, విజ్ఞానం ఎలా వస్తుంది అంటే వృద్ధోపసేవయా విజ్ఞానం అంటారు. పెద్దల్ని సేవిస్తే విజ్ఞానం వస్తుంది అన్నారు.
అంచేత మనం జ్ఞానం కావాలంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదవడం, ఏదో గురువులను ఆశ్రయించడం, మంత్రోపదేశాలు పొందడం, మంత్రజపం చేయడం, ఇవన్నీ చాలా కష్టతరమైన విషయాలు. మధ్యలో ఎక్కడైనా తేడా వచ్చినా ఇబ్బంది. కానీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేస్తే, మనం ఎవరికి సేవ చేయాలో వారికి సేవ చేస్తే, మన కర్తవ్యం ఏదో అది సరిగ్గా చేస్తే, ఇవ్వవలసిన జ్ఞానమంతా నేనే ఇచ్చి వాళ్ళకి మోక్షం కూడా ఇస్తాను అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. నీ పనేదో నువ్వు చేయి, మిగిలినవన్నీ నేను ఇస్తాను అంటే, మనం ఈ సేవలో ఉండగానే దానికి అవసరమైనటువంటి మాటలు చెప్పే గురువు మన ఇంటికి వస్తాడు, మనం పిలవక్కల ఆ సందర్భం వస్తుంది. దానికి కారణం ఏమిటంటే ఈ తల్లిదండ్రుల సేవ. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా యువతరం, యువకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాస్త ఎదిగేసరికి వాళ్ళు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, ఎవరి సంపాదన వాళ్ళది అయ్యేసరికి నీకేం తెలుసు అని మాట్లాడడం మొదలైంది పెద్దవాళ్ళని. అదే నేను పద్యంలో బాధపడింది. ఈ బండలు వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువు. కాస్త పెద్దవాళ్ళై సంపాదనకు అలవాటు పడేసరికి అమ్మ నీకేం తెలుసు, నాన్న నీకేం తెలుసు అంటుంటే ఎంతంత బాధపడుతున్నావు కదా, ఆ బాధను ఎలా భరిస్తున్నావు అని మా అమ్మ పేరు మీద అందరు అమ్మలకి, అందరూ తండ్రులకు ఉపయోగపడేలా చెప్పాం. సారాంశంగా మనం గ్రహించవలసింది, మాతాపితరుల సేవ ఉమాశంకరుల సేవ కంటే, లక్ష్మీనారాయణుల సేవ కంటే, సమస్త దేవతల సేవ కంటే గొప్పది. ఆ రహస్యాన్ని గ్రహించగలిగితే చాలు. దాన్ని గ్రహిస్తే ఈ జీవితాన్ని కూడా చాలా సుఖంగా సులభంగా నడిపించుకోగలుగుతాం. ఎందుకంటే సేవ, త్యాగం ఈ రెండు ఉన్నవాడి జీవితం సుఖంగా ఉంటుంది. సేవ, త్యాగం ఈ రెండు ఉన్నవాడి జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ఉంది పుట్టపర్తి మహాక్షేత్రం. మహానుభావుడు సత్యసాయి బాబా, భగవాన్ సత్యసాయి ప్రపంచాన్ని మొత్తం ఆధ్యాత్మిక రంగంలో ఒక ఊపేశాడు ఆ మహానుభావుడు. ఎక్కడెక్కడి నుంచో 150 దేశాల్లో ఆయనకి భక్తులు ఉన్నారు. ఎక్కడ ప్రపంచంలో ఏ వైద్యుడు తగ్గించలేని రోగాలను ఆయన తగ్గించాడు కేవలం విభూతితో. ఎంతోమంది మొండి మనుషుల్ని, మొండి మనసుల్ని ఆయన మార్చాడు. ఆయన ఫోటో ఎక్కడున్నా సరే కింద ఏముంటుందంటే లవ్ ఆల్, సర్వ్ ఆల్ అని ఉంటుంది. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి, అంతే. ఎటువంటి భేదము పాటించకుండా అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. అందుకే ఆయన సంస్థానంలో మన దేశంలో ఉండేవాళ్ళు, అన్ని కులాల వాళ్ళు సహా, విదేశాల వాళ్ళు సహా కూర్చుని వేదం చదివేవారు. మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు రోజు వేద పఠనం జరిగేది. అందులో మన దేశం వాళ్ళకంటే విదేశీయులే ఉండేవారు ఎక్కువ. విజ్ఞానం పొందడానికి కులం కానీ మతం కానీ ఏది అడ్డం కాదని చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి జిల్లాలో ఉన్నారు. మీరందరూ ధన్యులైన వాళ్ళు. నిజంగా అవతారమూర్తి, సజీవమైనటువంటి అవతారమూర్తి మీ జిల్లాలో, మీకు దగ్గరలో రాయలసీమ ప్రాంతంలో, మీకు బాగా దగ్గరలో పుట్టపర్తిలో అవతరించడం అనేది మన అదృష్టం. అటువంటి మహానుభావుడు కూడా చెప్పింది అదే. అటువంటిప్పుడు సేవా, త్యాగము ఉంటే ఈ సంసార జీవితాన్ని సుఖంగా నడిపించగలుగుతాం. ఆ నడిపించగలిగే ఉపాయం ఏమిటంటే వడ్డాది సుబ్బారాయ కవి భక్త చింతామణి శతకంలో ఒక అద్భుతమైన పద్యం రూపంలో చెబుతున్నారు. మనం నిత్యం చూసే ఉదాహరణే. మనం చూసే విధానం వేరుగా ఉంటుంది, కవి చూసే విధానం వేరుగా ఉంటుంది. కవయ క్రాంతదర్శినః అంటారు. కవి కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తాడు. అందుకని ఆయనకి తోచే విషయాలు మనకి తోచవు. అందుకే నా అనృషికృతే కావ్యం నా అగంధర్వస్వరూపధృక్ నా అదైవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతి అంటారు శాస్త్రంలో. నా అనృషికృతే కావ్యం. ఋషి కానివాడెవడు కవిత్వం రాయలేడు, కావ్యం రాయలేడు. ఏదో 2 పద్యాలు రాయొచ్చు. ఒక మహాకావ్యం రాయాలంటే వాడు ఋషి కావాల్సిందే. ఋషి అయ్యాకే కవి కావాలి. కవి అయ్యాక ఋషి కావడం చాలా కష్టం. ముందు ఋషి అయ్యాక కవి కావాలి. అందుకే పూర్వం వాల్మీకి సహా మహానుభావులందరూ ముందు తపించారు, తర్వాత రచించారు. ముందు తపస్సు చేశారు, తపించారు, తర్వాత రచించారు. కాబట్టి ఆ కావ్యాలు ఇప్పటి వరకు ఉండిపోయాయి.
అప్పటి వాళ్ళు ముందు తపించి రచించారు, ఇప్పుడు వాళ్ళేమో కవులు ముందు రచించి తర్వాత తప్పిస్తున్నారు అవార్డుల కోసం, సన్మానాల కోసం. అందుకని ఇప్పుడు కావ్యాలు ఎక్కడా మిగలడం లేదు. ఇప్పుడు ముందు రచించి తర్వాత తప్పిస్తున్నారు. అది కూడా ఏంటంటే భౌతికంగా పురస్కారాల కోసం, సన్మానాల కోసం. మాకెవరో వారు సన్మానం చేయాలి, వీరు సన్మానం చేయాలి. మానవ మాతృలను పట్టుకుంటే ఏమవుతుంది? ఆ కావ్యం రాయడానికి అవసరమైన తపస్సు కనుక నువ్వు చేసి ఉంటే నీ రచన చదవమని ఎవరిని అడగక్కర్లేదు, వారే చదువుతారు. కాబట్టి వడ్డారి సుబ్బారాయ కవి ఎప్పుడో 150 ఏళ్ల క్రితం రాసినటువంటి శతకం ఎంతో కాలంగా మరుగునబడింది. ఇవాళ నాకంట పడ్డం, నాకు చెప్పాలని అనిపించడం, నా కోసం మీరందరూ వచ్చి దీన్ని వినడం ఏమంటారండి? దీన్నే ఏ కవిత్వానికైనా అసలు సరుకంటూ అందులో ఉంటే ఎప్పటికైనా పట్టవలసిన వైభవం పడుతుంది, సందేహించాల్సిన పని. మనం జీవితంలో ఒక్కోసారి నిరాశకు లోనవుతూ ఉంటామే. ఎంతో కష్టపడుతున్నామండి, మాకు తగిన ఫలితం రావట్లేదు. నా ఉద్యోగంలో నేను ఎంతో కష్టపడుతున్నాను, నాకు పదోన్నతి రావడం లేదు. నా చదువులో నేను ఎంతో కష్టపడి చదువుతున్నాను, అనుకున్న మార్కులు రావడం లేదు. నేను వ్యాపారం అంతా ఎంతో గొప్పగా పద్ధతిగా చేస్తున్నాను, కానీ నాకు లాభం రావడం లేదు, ఎప్పుడూ నష్టమే వస్తుంది అని అంటాం. కానీ ఎప్పుడూ దానికి ఓపిక పట్టాలి. చేసే పని మానేయకూడదు. న ఫలాదర్శనాద్ధర్మ శంకితవ్యో నదేవతా. వ్యాసుడు వ్యాసభారతంలో చెబుతాడు ఇటువంటి వాళ్ళ కోసం ఓదార్పుగా ఒక్క మాట. జీవితంలో ఎక్కడైనా మీరు అయ్యో మాకు అనుకున్నది రావడం లేదు, అనుకున్న అభివృద్ధి కలగడం లేదు అంటే ఇది గుర్తు చేసుకోండి. దానికి అడ్డం తగిలేవి ఏముంటాయో వాటిని పరిహరించుకోవాలి మనం. అంతేగాని ఊరికి కాళ్ళు చాపేసి కూర్చుంటే ఏ పని అవ్వదు. నా ఫలాదర్శనాద్ధర్మ శంకితవ్యో నదేవతా యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చ అనసూయయా అంటాడు. నా ఫల అదర్శనాత్ ధర్మ శంకితవ్య. నీకు ఏదైనా పని కాకపోతే ధర్మాన్ని శంకించకు. ధర్మాత్ములందరూ ఇలాగే ఉంటారు, ధర్మాత్ములకు ఏ పనులు కావు, అధర్మాత్ములకు అవుతాయని వెర్రి వ్యాఖ్యానాలు చేయొద్దు. నీకు ఒక్కడికి జరగకపోయినంత మాత్రాన లోకంలో ధర్మం అంతా నష్టపోయినట్టు కాదు. ఇక్కడ నా దేవతాక, దేవుణ్ణి కూడా శంకించొద్దు. మేము తిరుపతి మొక్కుకున్నాం అయినా అవ్వలేదు, ఇంక దేవుడు మహిమేమిటి? నీ ఒక్కడ మొక్కు తీర్చడం ఆయన పని ఏమిటి? ఇక్కడ ఆయన ఏమన్నా నేను అందరి మొక్కులు తీరుస్తానని ఏమన్నా చెప్పాడా? నేను రమ్మని ఆయన ఏమన్నా అడిగాడా? నువ్వు పెడుతున్నావు నీ పని. అంటే ధర్మాన్ని శంకించొద్దు, దేవతల్ని శంకించొద్దు. ఏం చేయాలంటే ఇష్టవ్యంచ ప్రయత్నేనా, ప్రయత్నం ముమ్మరంగా చెయ్యి. ఒక పని అవ్వట్లేదు అంటే ముందు ఆలోచించాల్సిన విధానం ఏమిటంటే మన ప్రయత్నం సరిగ్గా లేదు. ముందు ఆ ప్రయత్నం లోపం లేకుండా చేసుకోవాలి. అది మన చేతిలో ఉన్న పని. ఎంత వేడి ఉన్నా, ఎంత ఉక్కబోస్తున్నా ఇక్కడ ఉన్నంతలోనే చల్లగా ఉండడానికి మన ఏర్పాట్లు మనం చేసుకున్నాం కాబట్టి కొంత ఉండగలుగుతున్నాం. ఏదో అన్నీ దైవాధీనం బస్ సర్వీస్ అంటే ఏముండదు ఇక్కడ. చేసి కొంత చెయ్యాలి. ఇంత చేసినా ఉంటుంది ఇబ్బంది, అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ ప్రయత్నం లోపం చేసేసి ఎవరి మీదో తోసేసి ప్రభుత్వం అంతేనండి, అధికారులు ఇంతేనండి అంటే కదా, మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు లోపం ఉంటే వారిని అడగచ్చు, ఏమంటే మేము అంత చేసాం అయినా సుఖంగా లేదు, మీ పని మీరు చేయండి అని అడగచ్చు గట్టిగా. అంచేత ముందు యష్టవ్యంచ ప్రయత్నాన్ని. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, దాతవ్యంచ అనసూయ. మనం ఏదైనా మొక్కుకున్న మొక్కు తీరడం లేదు, అనుకున్న పని కావడం లేదు అంటే పూర్వజన్మలో ఎప్పుడూ మనం దానాలు చేయలేదు, పిసినుగొట్టుల్లా వ్యవహరించామన్నమాట. ఆ పాపం వెంటాడుతోంది. అంచేది ఇప్పటికైనా తెలుసుకుని ఈ పని జరగడం కోసం నేను ఈ దానం చేస్తున్నానని సంకల్పించి దానం చేయొచ్చు. తప్పకుండా ఆ పని అవుతుంది, సంకల్పించి నాకు ఇది అవ్వడం లేదు, మొక్కు అంతే కదండి. ఈ కోరిక తీరితే వెంకటేశ్వర స్వామి హుండీలో 1000 వేయడం అది దానమేగా. ఏమి ఇచ్చినా మనం వదిలేస్తున్నాం కదా. ఆ ఇచ్చేది పేదవాళ్ళకి ఇవ్వండి, దేవుడికి ఎక్కలేదమ్మా. పేదవాళ్ళందరూ దైవ సమానమే. ఈవేళ మనం ఈయన శతకంలో కూడా చూస్తాం ఆ విషయం. ఇంతసేపు ధనవంతుల చుట్టూ తిరుగుతారు ఏమిటి? పేదవాళ్ళు బోళంతమంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ప్రేమించాలని ప్రశ్నిస్తున్నాడు వసురాయ కవి. నిరుపేదల్ని ప్రేమిస్తేనే నిరంజనుడు నిష్కళంకుడు అయిన శ్రీమన్నారాయణమూర్తిని ప్రేమించినట్టు లెక్క. ధనవంతుల్ని ప్రేమిస్తే కాదు, నిరుపేదల్ని ప్రేమించాలంటే దాతవ్యం అనసూయ. ఎవ్వరేందు ఎటువంటి ప్రత్యేకమైన భేదభావం లేకుండా దానం చేయండి అన్నాడు. ఆ దానం చేస్తే మనకు పని కాకపోవడానికి అడ్డుపడేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయి? దానికి ఓ తర్కం ఉంది.
నువ్వు పని కావాలంటే అర్థం ఏమిటి? సమాజం నుంచి కొంత నువ్వు ఆశిస్తున్నావు, అంతే కదా. పని అవ్వడం అంటే అంతే. ఇదివరకు జరగనిది ఏదో జరగాలి అనుకుంటున్నావు, అంటే ఇదివరకు లేనిదాన్ని నువ్వు ఆశిస్తున్నావు. ఎక్కడి నుంచి? సమాజం నుంచి. నీ దగ్గర లేదు కాబట్టి. సమాజం నుంచి నువ్వు ఏదన్నా ఆశిస్తున్నావంటే సమాజానికి కొంత ఇవ్వాలి, అదే దానం చేయడం అంటే. అదే అవతల నుంచి మనం ఏమన్నా ఆశిస్తున్నామంటే యువతల నుంచి కొంత ఇవ్వద్దు, ఇవ్వకుండానే కుదురుతుందా? 2 దారాలు ముడేయాలంటే, 2 తాళ్ళు ముడేయాలంటే దీనికోసం దానికోసం 2 ముడిలోకి కొంత వెళ్ళాలి. 2 బిగిసి కూర్చుని ముడేయాలంటే ఎలా వీలవుతుందండి? ఈ కొస అందులోకి వెళ్ళాలి, ఆ కొస ఇందులోకి వెళ్ళాలి, అప్పుడే ముడిపడుతుంది. అంచేత నువ్వు సమాజం నుంచి ఏదన్నా ఆశిస్తున్నావంటే నువ్వు సమాజానికి కూడా కొంత ఇవ్వాలి, అదే దానం. అలా చేస్తే ఈ సంసార బంధాల్లో చిక్కుకోకుండానే మనం శుభ్రంగా, పసిపిల్లలు ఎలాగైతే వాన నీళ్లలో ఎక్కడైనా గుంటలుంటే ఇలా మోకాళ్ళు ఆడిస్తూ జలకాలు ఆడతారో, అలాగే ఈత కొలను మామూలుగా తక్కువ లోతులో ఉంటుంది ఈత కొలను, దాని గట్టు మీద కూర్చొని ఇలా మోకాళ్ళు ఆడిస్తూ ఉంటారు. అంత సరదాగా, అంత హాయిగా ఈ సంసార సాగరాన్ని దాటచ్చు. దానికి సాలెగూడు ఉదాహరణగా చెబుతున్నాడు. మనం అందరం నిత్యం చూస్తాం కదా సాలెగూడు. అందులో ఒక చిత్రం ఉంటుంది, గమనించండి. తన నూలు ఈగల కాళ్ళ కుందగిలి బంధం వయ్యడిన్ గాని, తన నూలు ఈగల కాళ్ళ కుందగిలి బంధం వయ్యడున్ గాని, గూటను నెందున్ చెరలాడు చెల్దిమెయ్యి కంటన్గానము, గూటను నెందుం చెరలాడు చెల్దిమెయ్యి కంటన్గానము, అట్లు ఈ వనర్చిన ఈ లోకము నిన్ను దాకదెప్పుడు క్రీడింతువీ విందు, ఈ వనర్చిన ఈ లోకము నిన్ను దాకదెప్పుడు క్రీడింతువీ విందు, వింత ననున్ బోంట్లకు కాలిబొండ పరమాత్మా భక్త చింతామణి, పరమాత్మా భక్త చింతామణి. సాలిగూడు చూడండి, ఒక చిత్రమైనటువంటి దృశ్యం కనబడుతుంది. అది పెద్ద గూడు ఇలా 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 నిమిషాల మీద అల్లేస్తుంది. అంత తొందరగా ఎవరు పందిరి కూడా వేయలేరు, పాక కూడా వేయలేరు, భవనం అసలే కట్టలేరు. పైగా పోనీ ఒక పద్ధతి ఉంటుందంటే చూస్తే ఒక గది ఎంత ఉంటుంది, ఒక గది ఇంతే ఉంటుంది. అంత ఎందుకు ఉంటుందో తెలియదు. దాని నోట్లోంచి వచ్చే ఒక రకమైన దారంతో గూడల్లేస్తుంది. సరిగ్గా భగవంతుడు ఈ సృష్టి అలాగే చేసేట. వేదంలో చెబుతారు, యథోర్ణనాభిసృజతే గృహతే చ యథా సతః పురుషాత్ కేశలోమాని యథా పృథివ్యామోషధయః సంభవంతి తదాక్షరాత్ సంభవతీహ విశ్వం అంటారు. ఈ విశ్వం భగవంతుడి నుంచి ఎలా పుట్టింది అంటే శాలగూడును చూడవయా అర్థమవుతుంది అన్నారు. యథోర్ణనాభిసృజతే గృహతే చ, ఊర్ణనాభి అంటే దాని నాభిలోంచి ఒక దారం ఊరుతూ ఉంటుంది, అది నోట్లోంచి బయటకు వస్తుంది, అందుకే ఊర్ణనాభి అంటారు. అది దారాన్ని సృష్టిస్తుంది. మళ్ళీ ఒకవేళ దానికి ఇబ్బంది అనిపిస్తే దారాన్ని లోపలకు కూడా లాక్కుంటుంది. సృజతే గృహతే చ. అలాగే భగవంతుడు కూడా ఈ లోకాన్ని సృష్టిస్తాడు, మళ్ళీ ప్రళయకాలంలో తనలోకి లాక్కుంటాడు. సృష్టించేటప్పుడు ఆయన పేరు బ్రహ్మ, నడిపించేటప్పుడు ఆయన పేరు విష్ణువు, లోపలికి లాక్కునేటప్పుడు ఆయన పేరు రుద్రుడు. పేర్లు తేడా తప్పితే ఉన్నది ఒకరే. పేర్లు తేడా ఉన్నాయి కాబట్టి రూపాలు కూడా తేడా ఉంటాయి, నామరూపాలు అంటారు. పేర్లు తేడా ఉన్నాయి కాబట్టి రూపాలు కూడా తేడా ఉంటాయి. అంచేత జగత్తులో భేదం అనేది ఏదైనా ఉంటే నామరూపాలే, ఇంకేం లేదు ఇక్కడ. ఈ నామరూపాలను పట్టుకుని వేలాడుతూ ఉండడం వల్లే జీవితం మనకు అర్థం కాదు. ఏ పేరుందో ఆ పేరే ఖాయం అనుకుంటారు. పేరు పిలిచినప్పుడల్లా ఆయన పలుకుతున్నాడు కదా. ఒక రూపం కనపడగానే ఒక పేరుతో పిలుస్తాం మనం, ఆ పేరు ఆయింది. ఆ రూపానికి ఆ పేరుకి ఒక లంకె పెట్టాం మనం. నిజానికి ఆ రూపము అయింది కాదు. మీరు గమనించండి, వేదాంతం అంతా ఎక్కడుంటుందో ఆ రూపము అయింది కాదు, ఆ పేరు అయింది కాదు. పిల్లలు పుట్టాక 3 నెలల వరకు పేరు పెడతారండి ఎవరైనా? పెట్టరు. 21వ రోజున బారసాల చేస్తే పెడతారు, లేకపోతే అంతవరకు పెట్టరు. మరి అంతవరకు ఆయనకేమి లేదా? రూపం లేదా? ఉంది. పేరు లేదా? ఉంది. బుజ్జి, కన్నా, బంగారం అంటాడు. రేపు పొద్దున వాడు బంగారం అవుతాడో ఎత్తడవుతాడో ఎవడికి తెలుసు? ఇప్పుడు బుజ్జి అవుతాడో గజ్జి అవుతాడో ఎవడికి తెలుసు?
కన్న అవుతాడో కన్న వేస్తాడో ఎవరికి తెలుసు. కానీ ఎంతో ఎంతో విచిత్రమైన పేర్లన్నీ పెడతా. అంటే పేరు లేనివాడికి నువ్వు పేరు పెట్టావు కానీ నిజంగా లేదు పేరు అని చెప్పి పేరు శాశ్వతం కాదు. కానీ మనం ఆ పేరును బట్టుకు ఏడుస్తాం. రూపం కూడా అది కాదండి, అతని రూపం అది కాదు. కావాలంటే ఈవేళ ఫోటోగ్రఫీ బాగా పెరిగింది కాబట్టి పసిపిల్లల ఫోటోలు ఇంకా పుట్టకముందే పుడుతూ ఉండగానే వీడియోలు తీసేస్తున్నారు కాబట్టి తీయండి. తీసినప్పుడు వేదాంతం నేర్చుకుందాం, పర్వాలా. మోడర్న్ టెక్నాలజీ, ఆధునిక సాంకేతికత ఎంత పెరిగితే వేదాంతం అంత బాగా అర్థమవుతుంది. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎటు వచ్చి దాన్ని సూక్ష్మంగా చూడాలి. ఫోటోగ్రఫీ బాగా పెరిగింది, గ్రాఫిక్స్ పెరిగాయి, కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎవడైనా ఏదైనా చేసేయచ్చు. ఇది అర్థమైతే ప్రపంచం అంతా ఇంత మాయలో ఎందుకుందో అర్థమైపోతుంది. ఈ మాయలన్నీ వాడు చేస్తున్నాడు. బోర్డు గ్రాఫిక్స్ వాడు ఇంత మాయ చేసినప్పుడు దేవుడు చేయడా? ఈ చెయ్యి తీసి ఆ చెయ్యి, ఈ నోరు తీసి ఆ నోరు, ఈ తలకాయ తీసి ఆ తలకాయ మనుషులే పెట్టేస్తున్నారు ఈవేళ. మరి దేవుడు పెట్టడండి? మనకున్న ఏ రూపము శాశ్వతం కాదు. ఒక ఏడాది ఒక ఫోటో తీయండి, రెండో ఏడాది రెండో ఫోటో తీయండి, రెండు పక్కన పెట్టి చూడండి, తేడా కనపడుతుంది. 10 ఏళ్ల తర్వాత ఫోటో తీయండి, ఒకటో వయసు, 1 సంవత్సరం వయసు ఉన్నవాడికి 10 ఏళ్ల వాడికి తేడా కనపడుతుంది లేదా? తేడా లేదా? 1కి 10కి 20కి తేడా ఉందా లేదా? 20కి 30కి 30కి 40కి 40కి 50కి. వాడినే 70 ఏళ్ళు వచ్చాక చూడండి, 70 ఏళ్ల ఫోటో పెట్టి 10 ఏళ్ల ఫోటో పెట్టండి, నేను కాదు ఈ ఫోటో అంటాడు వాడు. ఎంత విచిత్రం అండి ఇది! ఆయనదే ఫోటో, నేను కాదంటాడు. మరి ఇంతకీ ఆయన ఎవరు చెప్పమన్నాడు? అప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది ఇదే. నేనే చిన్నతనంలో ఎలా ఉన్నానో నువ్వు కాదు, నువ్వు అనుకుంటున్నావు అంతే. అక్కడ ఆ ఉన్నది నీ శరీరం, ఇప్పుడున్నది కూడా నీ శరీరం, నువ్వు వేరే. నీకు బాల్యం లేదు, యవ్వనం లేదు, వార్ధక్యం లేదు, ఏమీ లేదు. ఇవన్నీ శరీరానికి ఉన్నాయి. శరీరానికి ఉన్నవన్నీ మనకు ఉన్నాయని అనుకుంటున్నాం. ఈ సత్యం తెలుసుకోకపోవడం వల్ల అందరం ఇబ్బందులు పడుతున్నాం. దాన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో 8వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెబుతారు. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమకమిత్యంత స్ఫురంతం సదా స్వత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యం, యవ్వనం, వార్ధక్యం అన్నింట్లోనూ లోపల నేను అనేది వేరుగా ఉంది, శరీరం కాదు. శరీరమే అయితే బాల్యంలో శరీరం వేరు, యవ్వనంలో శరీరం వేరు, స్త్రీ శరీరం వేరు, పురుషుడు శరీరం వేరు. ఒకే స్త్రీకి 8 ఏళ్ల లోపు శరీరం వేరు, 8 నుంచి 16 వరకు శరీరం వేరు, 16 నుంచి 30 వరకు శరీరం వేరు, 30 నుంచి 40 వరకు శరీరం వేరు, 40 నుంచి 50 వరకు శరీరం వేరు. పురుషులందరికీ స్త్రీలందరికీ వేరు వేరు. ఏ శరీరం నువ్వు? మనం ఎప్పుడూ దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఎక్కడదక్కడే వదిలేసి నేనంటే ఈ శరీరమే కొట్టుకుంటున్నాం. అందుకని నామరూపాలను పట్టుకుని ఏడుస్తున్నాం, కానీ వీటిని గంటక విడిచిపెట్టగలిగితే అంత బాగుంటుంది. ఆ విడిచిపెట్టగలిగిన వాడు భగవంతుడు. కాబట్టి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు, నడిపిస్తాడు, మింగేస్తాడు. ఆయనకేం బాధ ఏం లేదు దాని గురించి. మనకు మాత్రమే జీవితంలో ఏదైనా చిన్న నష్టం కలగగానే మొత్తం ఏడుస్తూ కూర్చున్న కడవల కొద్దీ కన్నీళ్లు గార్చడమే. అంటే సాలెగూడు చూస్తే అర్థమవుతుందయ్యా అంటాడు. సాలెగూడు ఇంత చిత్రంగా గూడు అల్లుతుంది కదా, ఎందుకు అల్లుతుందండి? దానికి ఎవరో ప్రభుత్వం వారు బిఏ ఆర్కిటెక్చర్లో సీట్ ఇస్తారని కాదు, ఆర్కిటెక్చర్లో దానికి బిరుదం ఇస్తారని కాదు, పద్మశ్రీ బిరుదం ఇస్తారని కాదు, ఏదో ఈగల కోసం. అక్కడ వచ్చి వాలే ఈగల కనుక అందులో వాలితే ఆ ఈగలు తింటుంది. దాని తిండి కోసం అది చేస్తుంది. ప్రపంచంలో ప్రతిదానికి శత్రువును పెట్టాడు దేవుడు. ఒకడికొకడిని మొగుడిని పెట్టాడు. అన్ని జీవులలోకి బాగా సూక్ష్మమైన జీవులు ఉంటాయి, కంటికి కనపడవు. అశేరుకాలు, కశేరుకాలు అంటారు వాటిని సంస్కృతంలో. వాటినే అమీబా, హైడ్రా అన్నారు సైన్స్లో. అమీబా, హైడ్రా అన్నారు. అతి సూక్ష్మ జీవులు అంటే అవే బయాలజీలో. వాటిని సంస్కృతంలో ఎప్పుడో కనిపెట్టారు మన మహర్షులు. అశేరుకాలు, కశేరుకాలు అన్నారు. అతి సూక్ష్మ జీవులు. అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే తలలో ఉండే పేల కంటే సూక్ష్మంగా ఉంటాయి. ఆ అశేరుకాలు, కశేరుకాలని పేను తినేస్తుంది. ఆ పేలని ఈగలు తింటాయి. ఈగలని సాలీడు తింటుంది. సాలీడిని అడవి ఈగలు తినేస్తాయి. అడవి ఈగల్ని కప్ప తింటుంది. కప్పని పాము తింటుంది. పాముని పిల్లి తింటుంది. పిల్లిని
వేట కుక్క తింటుంది. వేట కుక్కని పెద్ద పులి చంపేస్తుంది. పెద్ద పులిని పెద్ద ఏనుగు చంపేస్తుంది. ఏనుగుని సింహం చంపేస్తుంది. సింహాన్ని 8 కాళ్ళు ఉండే శరభసాల్వ మృగం చంపేస్తుంది. ఆ శరభసాల్వ మృగాన్ని మేఘాలు కనిపించి మాయలో పడేసి ఆ మేఘాలు సింహంలా ఉండి ఆ మాయలో పడ్డం వల్ల ఈ శరభసాల్వ మృగం లోయలో దూకేలా చేస్తాయి. మేఘాలు శరభసాల్వ మృగాన్ని మోసం చేసి చంపేస్తాయి. ఆ మేఘాలని గాలి చెల్లాచెదరు చేస్తుంది. ఆ వాయుదేవుణ్ణి సైతం పర్వతాలు ఆపగలుగుతాయి. ఆ పర్వతాలను సైతం ఇంద్రుడు చిటికెన వేల మీద ధరించే వజ్రాయుధంతో దెబ్బ కొట్టగలుగుతాడు. అంత పెద్ద ఇంద్రుణ్ణి రాక్షసులు ఓడించగలుగుతున్నారు. ఆ రాక్షసుల్ని మొత్తం సంహరించగలిగినటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే లోకంలో అందరికీ ఆరాధ్య దైవం. ఇవి మొత్తం శత్రువులను జయించాలంటే భగవంతుడిని ఆశ్రయించవలసిందే. ప్రతి వాడికి ఒక మొగుడు ఉన్నాడు. మొగుడు లేనివాడు ఎవడంటే భగవంతుడు ఒక్కడే. ఆయనే మొగుడు, ఆయనే భార్య. చిన్న ఉదాహరణని చూసుకోండి. అమీబా, హైడ్రా, అసేరుకాలు, కశేరుకాలు, వాటిని తలలో ఉండే పేలు తింటాయి. మరి పేలు అక్కడ ఎందుకున్నాయండి? ఏదో ఆహారం లేకపోతే ఇవి అక్కడ ఉంటాయి. ఆ పేలని ఈగలు తింటాయి. ఆ ఈగల్ని సాలీడు తింటుంది. సాలీడిని మళ్ళీ అడవి ఈగ ఉంటుంది, పెద్ద ఈగ, అది తినేస్తుంది సాలిగూండు మొత్తం. సాలీడిని చంపేస్తుంది. ఆ ఈగల్ని కప్పని పాముని ముంగీస లేదా పిల్లి, ఆ పిల్లిని వేటకుక్కని పెద్ద పులిని పెద్ద ఏనుగు ఎప్పుడు పులిని చంపుతుంది, సింహాన్ని చంపాల. ఏనుగు సింహాన్ని చంపుతుంది. సింహాన్ని శరభసాల్వ మృగం 8 కాళ్ళు ఉంటాయి. నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి సింహరూపం ధరించాడు కదా, ఆయన ఎంతకీ శాంతించట్లా, అలాగే ఉండిపోయాడు. ఆయన శాంతించడానికి లక్ష్మీదేవి ప్రార్థించినా శాంతించట్లా. అప్పుడు వెళ్ళి శివుణ్ణి ఆశ్రయించారు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఏదో చేయవయ్యాలి. ఆయన శరభసాల్వ మృగం రూపం ధరించాడు శివుడు. 8 కాళ్ళ మృగం, అది సింహాన్ని సైతం చంపగలదు. నాతో పోటీకి రా అన్నాడు. అప్పుడు అందుకే ఇప్పటికీ శివభక్తులు అశ్శరభ అంటారు. శివభక్తుల ఇళ్లలో ఒక అబ్బాయికైనా శరభయ్య అని పేరు పెడతారు. మా ఇంట్లో నాకంటే పెద్దవాడు ఒకటి పుట్ట. మేము 5 అన్నదమ్ములం, 7 ఉండేవాళ్ళం. 2 చిన్నతనంలో వెళ్ళిపోయారు, 5 మిగిలాం. 5 నాకంటే పెద్దవాడు ఉన్నాడు, 4వ వాడు. వాడు పుట్టినప్పుడు ఎవరో వచ్చి మా ఊళ్ళో శివాలయం ఉంది కదా అని వీడికి శరభయ్య అని పేరెట్టమన్నట్టు పెట్టారు. తర్వాత నేను పుట్టిన తర్వాత ఆ మహానుభావుడే వచ్చాడు. వాడు శరభయ్య అయితే వీడు బసవయ్య అన్నట్టు. ఇప్పటికీ మా ఊళ్ళో నాది అదే పేరు. మీరందరూ గరికిపాటి అంటారు కానీ మా ఊరు వెళ్ళి గరికిపాటి అంటే ఎవరికీ తెలియదు, బసవయ్య అంటే తెలుస్తుంది. బసవయ్య నాకు ఎందుకు వచ్చిందంటే మా అన్నయ్యకి శరభయ్యని పెట్టారు కాబట్టి. ఆయనకి ఎందుకు పెట్టారంటే ఊళ్ళో శివుడు ఉన్నాడు కాబట్టి. అశ్శరభ అంటారు. ఆ శరభసాల్వ మృగం అది సింహాన్ని సైతం చంపగలదు, కానీ దాని మాయ దానికి ఉంది. అది కొండ ఎక్కుతుంది ఆ గర్వంతో, మేఘాలను చూస్తుంది. మేఘాలను చూసి అదేమనుకుంటుంది, నాకంటే పెద్ద జంతువు ఏదో ఆకాశంలో ఉందనుకుంటుంది. దాన్ని పట్టుకుందామని దూకుతుంది పిచ్చిమోహం. ఆ కొండ నుంచి లోయలో పడుతుంది, చచ్చిపోతుంది. మేఘాలు అనుకుంటాడు శరభసాల్వ మృగాన్ని మేము మోసం చేయగలిగాం అని. ఆ మేఘాలని గాలి ఆపేస్తుంది, గాలి చల్లాచెదురు చేస్తుంది. గాలి గట్టిగా వీస్తే మేఘాలు ఉండవు. అంత పెద్ద గాలిని పర్వతాలు ఆపగలుగుతాయి. అందుకే మనకి ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. మన దేశానికి ఈశాన్యంలో కొండలు ఉన్నాయి, హిమాలయ పర్వతాలు. నైరుతిలో కొండలు ఉన్నాయి, మలయ పర్వతాలు. ఈ 2 గాలిని ఆపుతాయి, మేఘాలను ఆపుతాయి. అందుకని వర్షాలు అక్కడి నుంచి మొదలవుతాయి. వాయవ్య ఋతుపవనాలు, ఆగ్నేయ ఋతుపవనాలు మనకు ఉండవు. అందుకే మనం ఈశాన్యంలో బావు తవ్వుతాం. ఈశాన్య ఋతుపవనాలు, వర్షం కురుస్తుంది, నీళ్లు ఉంటాయి కాబట్టి. ఇదంతా వాస్తు, భౌగోళికమైన వాస్తు ఇది. అలాగా వాయువు గాలిని పర్వతాలు ఆపుతాయి. పర్వతాలని ఇంద్రుడు వజ్రాయుధం అంటే మెరుపు ఒక్కసారి మెరిసింది అంటే పిడుగు పడుతుంది. పిడుగుకి పర్వతం కూడా మొక్కలైపోతుంది, శిఖరం కూలిపోతుంది. అందుకే దాన్ని ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలను ఖండిస్తాడు అన్నారు. అంత పెద్ద వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడిని కూడా రాక్షసులు ఓడిస్తున్నారు. అంతమంది రాక్షసుల్ని సంహరించగలిగిన వాడు శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే. 10 అవతారాలు ఎత్తి సంహరిస్తాడు అవసరమైతే. అంచేత భగవంతుడిని శరణు వేడాలి తప్ప మన శత్రువులందరినీ మనం భయపడుతూ ఉండడం, వాళ్ళని నుంచి రక్షించుకోవడం కోసం ఇంకొకటి ఎవరినో పెద్దవాడిని పట్టుకోవడం, ఈ స్ట్రీట్ రౌడీని వదిలేసి విలేజ్ రౌడీ, సిటీ రౌడీని పట్టుకోవడం, సిటీ రౌడీని వదిలేసి స్టేట్ రౌడీని పట్టుకోవడం, స్టేట్ రౌడీని వదిలేసి సెంట్రల్ రౌడీని పట్టుకోవడం కంటే అందరికీ పెద్ద రౌడీ అయినటువంటి భగవంతుడిని పట్టుకోవడం చాలా మంచిది.
ఆయన పట్టుకుంటే వీళ్ళందరినీ ఆయన చూసుకుంటాడు. వీళ్ళెవరు ఎక్కడ నిలబడతారు, ఎక్కడ ఆయన ముందు వీళ్ళేం నిలబడతారు. మనం అజ్ఞానంతో ఏం చేస్తామంటే ఎవడో మన బెదిరించగానే అంతకంత కాస్త పెద్దవాడు ఎవడో చూస్తాం. అంతకంటే ఈ బెదిరించిన వాడికి ఇస్తే 2 లక్షలతో పోతుంది. ఆ పెద్దవాడికి ఇవ్వాలంటే 10 లక్షలు అడుగుతాడు వాడు. అంతే కదా, వీడినే పట్టుకున్నాం అనుకోరా ఏం కావాలో చెప్పరా అని వాడు 2-3 లక్షలతో వదిలేస్తాడు. మన చిన్నవాడు కదా. పెద్దవాడిని పట్టుకున్నాం అనుకో వాడు వీడిని బెదిరిస్తాడు. సరే నేను చూశాను, నాకు కొంచెం రిస్క్ అయింది, పోలీసులతో గొడవగా ఉంది, పంపించమంటాడు. వాడికి 10 లక్షలు పంపాలి. అంతకంటే పెద్దవాడిని పట్టుకుంటే 10 కోట్లు పంపాలి. ఎందుకు క్షవరం? శ్రీమన్నారాయణమూర్తిని పట్టుకుని భక్తిగా నమస్కారం చేస్తే ఎవ్వరిని వేడుకోవలసిన అవసరం లేదు, రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. ఆ భగవంతుని మీద నమ్మకం లేక మనకి పిచ్చి పనులని చేస్తూ ఉంటాం. మనం ఎంత చేసినా ఆపదలు తప్పవు. రేపొద్దున వీడు మన కాపాడినవాడు ఇంకా డబ్బులు అడుగుతాడు, లేకపోతే నీ విషయం బయటెడతానంటాడు. ఎందుకు ఇంత భయపడాలి? అందుకని ఈ సాలెగూడు ఉదాహరణ, సాలెగూడుని ఈగలు మింగుతుంది, దీన్ని అడవి ఈగ మింగుతుంది. ఇంతకీ జరిగేది ఏమిటంటే ఈ సాలెగూట్లో తన నూలు ఈగల కాళ్ళకుందగిలి బంధం బయ్యనే కానీ ఆ అల్లిన తీగలు ఉన్నాయే దారాలు, అవి ఈగలకి బంధాలు అయ్యాయి. కానీ ఆ సాలెగూట్లో ఈ సాలీడు చాలా తేలిగ్గా అలా 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 పెద్ద కాళ్ళు ఉంటాయి దానికి, సన్నగా పెద్ద ఉంటాయి, అలా 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 పెద్ద అంగలేస్తూ తిరిగేస్తుంది. సరిగ్గా అట్లు బంధం బయ్యనే కాని గూటను నెందు చెరలాడు చెల్ది మెయ్యికి అంటన్గానము చెలది అంటే సాలెపురుగు. ఆ గూట్లో తన ఇష్టం వచ్చినట్టుగా చరించేటువంటి సాలెపురుగుకి ఈ బంధాలు అంటుకోవు కదా. దానిలో పడిన ఈగలకి ఇవి బంధాలు అవుతున్నాయి, కానీ ఆ గూటిని అల్లినటువంటి సాలెగూడికి అది బంధం కాదు కదా, అది హాయిగా తిరగలుగుతోంది. అలాగే భగవంతుడు ఈవనర్చిన ఈ లోకము నిన్ను తాకదెప్పుడు. ఈ లోకం ఎంత పెరిగినా, ఇందులో ఎంతమంది దుర్మార్గులున్నా సన్మార్గులున్నా, ఏదైనా ఇది ఎంత విస్తృతమైనా, ఎన్ని కోట్ల నక్షత్రాలు పైన ఉన్నా, ఎన్ని కోట్ల లోకాలు కింద ఉన్నా, ఒక్కొక్క లోకంలో 84 లక్షల జీవరాశులు చొప్పున ఒక్కొక్క జీవరాశికి కొన్ని కోట్ల ప్రాణులు చొప్పున ఎన్ని ప్రాణులు ఉన్నా సరే భగవంతుడికి ఈ బంధం ఏమాత్రం అంటుకోదు. ఎందుకు అంటుకోదు? పైగా క్రీడింతు వీవందు, ఆయన ఇందులో ఒక క్రీడ చేస్తాట, ఆట ఆడుకున్నట్టు ఆడుకుంటాట, చదరంగం ఆడినట్టే, ఫుట్బాల్ ఆడినట్టే. మన జీవితాలతో ఫుట్బాలే ఆడుతున్నాడు ఆయన. అడుదంతే అటుపడుతున్నాడు, ఇటుదంతే ఇటు పడుతున్నాడు. ఇక్కడ ఓసారి వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభం వస్తుంది, తిరుపతి దేవుడు దయ అంటాడు. ఇంకో వ్యాపారం ఏదో పెడతాడు, మొత్తం పోయింది, అది తిరుపతి దేవుడు దయే. పెద్ద లాభం వచ్చింది కదా అని ఊరుకోడండి, స్థిరాస్తులు కొనుక్కుని ఊరుకోడండి. ఇంకా వచ్చింది కదా అని పట్టుకెళ్ళి షేర్లో పెడతాడు, మొత్తం అయిపోయింది, నాశనం అయింది. ఎప్పుడు ఈ షేర్లు లాంటి వాటిలో పెట్టుబడి పెడితే ఏమిటంటే, పెద్దవాళ్ళు నాకు చెప్పిన మాటలే, ఎకానమీ తెలుసున్న వాళ్ళు చెప్పిన మాటలే చెబుతున్నా. ఒకేసారి లక్షలు కోట్లు పెట్టేయకూడదండి. నెలకు 5,000 చొప్పున, నెలకు 10,000 చొప్పున 5 ఏళ్ల పాటు పెడుతూ ఉండాలి. అలాగా దాన్ని ఈ మధ్య కొత్త పద్ధతి సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ అంటారు. ఆ సిప్ పెట్టాలి. పెడితే ఏమవుతుంది, నెలకు 5,000 చొప్పున పెట్టామనుకో 5 ఏళ్ల పాటు, ఏడాదికి 60,000, 5 ఏళ్ళు కలిపి 3 లక్షలు పెట్టావు. తర్వాత నీకు కావాలంటే కొనసాగిస్తావు, లేకపోతే ఆపేస్తావు. ఈ 5 ఏళ్లలో ఆ కంపెనీ షేర్లు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. రోజు పేపర్ చూసి కంగారు పడిపోకూడదు, గుండెపోటు వస్తుంది. రోజు చూడకూడదు అసలు. షేర్లో పెట్టిన వాళ్ళు రోజు ఫోన్ చూడకూడదు, వెతకూడదు, ఆ బుల్ మార్కెట్కి వెళ్ళకూడదు, ఎంక్వైరీ చేయకూడదు. కానీ కొంతమందికి ఇదే జబ్బు, పట్టుకుని కెలుగుతూ ఉంటారు అస్తమానం. ఇక్కడ ఏదైనా కొంచెం తరిగింది అనగానే అమ్మేస్తారు, పెరిగింది అనగానే కొనేస్తారు. అసలు ఎందుకు పెరుగుతుందంటే వీళ్ళు కొండడం వల్ల, ఎందుకు తరుగుతుందంటే వీళ్ళు అమ్మడం వల్ల. స్పెక్యులేషన్ అంటారు దీన్ని. మనమే చేస్తున్నాం తెలియక. అంతకంటే శుభ్రంగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవడం మంచిది, గొడవ ఉండదు, వడ్డీ తక్కువైనా డబ్బు ఎక్కడికి పోదు. కావాలంటే అప్పు తీసుకోవచ్చు, లేకపోతే రద్దు చేసుకోవచ్చు. కొంతమంది అలా కాదు, పెట్టాలని షేర్లో పెట్టింది ఏదైనా ఏడాది అయ్యేసరికి 2 లక్షలు పెట్టగానే 5 లక్షలు వచ్చిందనుకోండి, ఈసారి 5 కాదు 10 లక్షలు పెడతాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి, మొత్తం పోయింది. ఎందుకు పెడుతున్నావు? నువ్వు అత్యాశ వల్ల పెడుతున్నావు. అక్కడ అత్యాశ వల్ల పెడుతున్నావు. ఆ కంపెనీ షేర్లు పెరగాలంటే అమాయకుడా వాళ్ళ అమ్మకాలు పెరగాల వద్దా? అమ్మకాలు పెరగకుండా షేర్లు పెరుగుతాయా? ఆ పెరిగిన లాభాల్లో, వచ్చిన వాటాలో నువ్వు పెట్టిన దాన్ని బట్టి నీకు వాటా ఇస్తాడు. కానీ కంపెనీ వాడు ఎవడో మనకి డబ్బులు ఇవ్వడు కదా, వాడేమన్నా మనకి మేనత్త కొడుకు అయితే మాత్రం ఇస్తాడా?
ఈ మాత్రం ఆలోచన లేకపోతే ఎలాగండి? అలా పెరిగిపోతుంది, అలా పెరుగుతుంది. పెరుగుట విరుగుట కొరకే. ఎప్పుడో చెప్పారు 1000 ఏళ్ల క్రితం, పెరుగుట విరుగుట కొరకే, పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే ధరణిని సుమతి, సరసము విరసము కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే ధరణిని సుమతి. ఏదైనా పెరిగింది అంటే ఇది విరుగుతుంది. దీపం గమనించండి చాలు. ఇక్కడ దేవుడి దగ్గర దీపం పడతావా, కొంచెం ఇంతే ఒత్తుందనగా భగ్గుమంట అయ్యి బాగా వెలుగుతుంది అనుకుంటా, లేదు వెంటనే ఆరిపోతుంది. అది దాన్నే సంధి ప్రతాపం అంటారు. ఆరిపోయే ముందు వెలిగే దీపం బాగా వెలుగుతుంది. అలాగే నీకంత లాభం ఎందుకు వచ్చిందంటే నీ బుద్ధికో పరీక్ష. ఈ లాభం అంతా తీసుకెళ్ళి ఎందులోనే పెడితే సంచి లాభం చిల్లు కూడా తీసినట్టే మొత్తం పోతుంది. ఆ లాభంతో వెంటనే ఏదైనా స్థలం కొనుక్కో, ఇల్లు కొనుక్కో, ఏమి కాకపోతే భార్యకి బంగారం చేయించి ఆవిడ సంతోషిస్తుంది, ఉన్న ఆస్తి మిగులుతుంది. డబ్బులు ఎక్కువగా ఉంటే బంగారం కొనేయడమే. ఎంతో కొంత పర్వాలేదు ఉంటుంది, బంగారం రేటు పెరుగుతుంది కానీ తరగదండి. పైగా అంతర్జాతీయంగా పనికొస్తుంది. ముందు ఆడవాళ్ళు సంతోషిస్తారు, అదేనా ఉంటుంది, ఇంట్లో ఆస్తి అయినా ఉంటుంది. ఇక్కడ ఆవిడ చాలా చూడడానికి చాలా కళగా ఉంటుంది, కాస్త ఇంకోసారి కాఫీ ఇస్తారు, ఏమిపోయింది నష్టం? ఇవి చేసుకోవడం మానేసి ఎక్కడో షేర్లో బీరులో పెట్టేసి మొత్తం నాశనం చేసేయడం. ఇక్కడ చివరికి ఇంట్లో ఉన్న సొమ్ములు కూడా అమ్మేయాల్సి వస్తుంది చివరికి. అప్పుడు మంట ఎత్తిపోతుంది వాళ్ళకి. కాఫీ ఇస్తారు, అందులో డెకాషన్ ఎక్కువేసేస్తారు, మొత్తం చేదు గుండ అయిపోయేలాగా. నువ్వే తగలబెట్టావు ఆస్తి అంతా. పైగా వాళ్ళు పుట్టింటి వాడు ఇచ్చింది కూడా అమ్మేస్తాడు, ఏం తక్కువడు కాదు ఇక్కడ. అందుకే మన హిందూ సంప్రదాయం యొక్క గొప్పదనం చెబుతున్నానండి. స్త్రీల ఆస్తులకి ప్రత్యేక రక్షణ కల్పించారమ్మా హిందూ సంప్రదాయంలో. ఇప్పుడు కాదు, మనుస్మృతిలో కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి వారు స్త్రీకి ఇచ్చినటువంటి సొమ్ము, అది పొలమైనా, ఇల్లైనా, స్థలమైనా, బంగారమైనా, నగదైనా భర్త ముట్టుకోకూడదు. అది మహాపాపం అని చెప్పారు ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. వాళ్ళంతటా వాళ్ళు ఇస్తామని చెప్పినా సరే వద్దు, ఎందుకు, అంత ప్రాణం మీదకి వచ్చినప్పుడు చూద్దాం, పసుపు కుంకాల నిమిత్తం ఇచ్చారు మీ పెద్దవాళ్ళు నీకు, అలా ఉండని అని చెప్పారు. ఏదైనా ఆపద వస్తే ఆ స్త్రీయే ఈయన్ని కాపాడుతుందండి. మొగుడికి అన్నం పెట్టదా? ఆ స్త్రీయే కాపాడుతుంది. పోన్లేవయ్యా, పోయింది ఏదో పోయింది, పిల్లలు చూడకపోతే చూడకపోయారు, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 2 ఎకరాలు ఉంది కదా, మా ఊరు వెళ్ళిపోదాం పదా అని తీసుకెళ్ళేది ఆవిడే కదండి. అందుకని అది కూడా అమ్మేస్తే ఇది చాలా. అందుకే మన హిందూ సంప్రదాయం ఎప్పుడు స్త్రీ విత్తం అధమాధమం అన్నారు. అధమాధమం అంటే ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని, ఆ డబ్బు తప్పుదని కాదు అక్కడ. స్త్రీలను అవమానించడం కాదు. స్త్రీ విత్తాన్ని ముట్టుకున్నవాడు అధమాధముడు, స్త్రీ విత్తం కాదు అక్కడ. అంటే ది లాస్ట్ సోర్స్. మనిషి ఖర్చు పెట్టుకోవాలంటే ఎప్పుడు ఒకటే, ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం, అధమం భ్రాతృవిత్తం చ శ్రీవిత్తం అధమాధమం. ఉత్తమం స్వార్జితం విత్తం. ఎవరైనా సరే మీరు సంపాదించిన సొమ్ము మీరు ఖర్చు పెట్టుకోండి, అది ఉత్తమం. అడిగేవాడు కూడా ఉండడు. ఇక రెండవది పితురార్జితం, తల్లిదండ్రుల వారసత్వంగా మనకు వచ్చింది సెకండ్ సోర్సు, అది కూడా మొదటిది కాదు. నీ సంప అయిపోతే తప్పనిసరి అయితే తల్లిదండ్రుల ఆస్తి ఉపయోగించుకో, అది వారసత్వం. అధమం భ్రాతృవిత్తంచ, అది కూడా అయిపోతే అన్నగారు లేదా తమ్ముడు, అన్నదమ్ములు కదా, వాళ్ళు కరుణిస్తారు. వాళ్ళ భార్యలు కరుణించద్దా అంటే ఏం కుదరదు, చెప్పలేము. అన్నదమ్ములు అంటే ఏ కోదరుడు, తోడి కోడళ్ళు ఏ కోదరులు కాదుగా, వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? అందుకని అది మూడో సోర్స్, మూడో కారణం. ఇక నాలుగోది ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదే స్త్రీవిత్తం. అంత రక్షణ కల్పించారు. అలాగా ఈ బంధాల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే ముందు నుంచి సాలెపురుగులాగా జాగ్రత్తగా ఉండాలి. అందులో పడ్డ ఈగలు బంధాల్లో పడతాయి కానీ అది తిరుగుతూనే ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా ఈ లోకాన్ని సృష్టించి పెంచి పోషించిన ఈ బంధాల్లో ఆయన ఇరుక్కోడు. ఎందుకు ఇరుక్కోడో తెలుసా? పనసకాయ కోస్తుంటే చూడండి అర్థమవుతుంది. పనస్తోన్లు ఒలిచేవాళ్ళు ఉంటారు కదా, బయట మార్కెట్లో పెడతారుగా, వేసవకాలం పనస్తోన్లు వస్తాయి. వాళ్ళు ఆ పనసకాయ కొయ్యాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా? ముందే ఈ పనసకాయ కొట్టుని టాపటాప కోసేస్తే ఒళ్ళంతా పాడైపోతుంది. దానికి జిడ్డు మడ్డి ఉంటాయండి, బాగా నల్లగా జిగురు పేరుకుపోతుందండి. పనసకాయ కొట్టాలంటే పెద్ద గొడవ. మాకు బ్రాహ్మణుల్లో తద్దినాలు పెట్టేప్పుడు ప్రత్యేకంగా కొడతారు. పనసపొట్టు కూర చాలా ఇష్టమని తెల్లారగట్ట 3ంటికి లేస్తాడు ఈ మొగాడు. ఆడాళ్ళు బాగానే ఉంటారు లోపల వంటలు చేసుకుంటూ, మొగాడు పని ఆడాళ్ళు కొట్టారు. ఆడాళ్ళు కొడితే కుదరదు అది. వీడు అరుగు మీద ఓ లుంగి వేసుకుని, ఓ చాప వేసుకుని, ఓ గళ్ళ లుంగి వేసుకుంటాడు మాంసం కొట్టువాళ్ళలాగా. ఎందుకంటే లుంగి పాడైనా ఇబ్బంది లేకుండా, తెల్ల లుంగి వీళ్ళు పాడైపోతుంది.
ఓ గళ్ళలుంగి వేస్తాడు, ఇలా కూర్చుంటాడు, మధ్యలో ఇది పెట్టుకుంటాడు, ఇలా కొట్టే ముందు ఏం చేస్తాడో చేతికి బాగా నువ్వుల నూనె రాసుకుంటాడు, బాగా రాసుకుంటాడు ఒళ్ళంతా. ఇదంతా బనీను కూడా జబ్బలు లేని బనీనే వేస్తాడు, మరకలైనా ఇబ్బంది లేకుండా. ఫుల్ బనీను వేయడు, మరకలు అవుతుంది. వేసి ఒంటికి కూడా, ఎందుకంటే ఎక్కడ ఈ జుట్టు పడినా వెంటనే వదిలించుకోవాలి. అలా నూనె రాసుకుని అప్పుడు పనసకాయని ఇలా పైన పిడి దగ్గర పట్టుకుని ఇలా పెట్టి కొడితే పనస పొట్టు చక్ 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 కొట్టాలి. అదో పెద్ద అనుభవం, మామూలు వాళ్ళు కొట్టలేరు. అప్పుడు ఆ పైన పొట్టు ఊడిపోయి లోపల ఉండేటువంటి గుజ్జు వస్తుంది, దాంతో కూర వండుతారు. లేదు అది పండిపోతే తొనలు తీసుకుంటారు. ఎక్కడ ముట్టుకున్నా మీకు జిగురు అంటుకుంటుంది. ఆ జిగురు అంటుకోకుండా ఉండాలంటే ముందే మన చేతులకి జిగురు రాసుకోవాలి నూనె. సరిగ్గా ఈ సంసార జీవితంలో కష్టాలు కాదు సుఖాలు కూడా మనకు అంటుకోకుండా ఉండాలి అంటే భగవద్భక్తి అనేటువంటి నూనె రాసుకోవాలమ్మా, అప్పుడు బాగుంటుంది. పనస పండును కోయగ నూనె రాజ ఆవంతయు చేతి కంటదు గదా మదిబోయు మసంగ తైలమున్ పంతము మాని ధర్మములు బాధ్యతలు నెరవేర్చు కొమ్మికన్ అని సాగర ఘోష కావ్యంలో రాశాను నేను. పనస పండును కోసేటప్పుడు నూనె రాస్తే అది చేతికి అంటుకోదు. అలాగ మనం కూడా జీవితంలో ఈ సుఖ దుఃఖాలేవి మనకు అంటుకోకుండా ఉండాలి అంటే చెయ్యవలసిన పని ఏదో చెయ్యడం, వెంటనే నమశివాయ 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 భగవత్స్మరణలోకి వెళ్ళిపోవడం. ఆ పనిని గురించి ఎవరో ప్రశంసిస్తూ ఉంటారో వినిపించుకోక, ఎవరో విమర్శిస్తూ ఉంటారు వినిపించుకోక వదిలేయి, ఏదో అంటూనే ఉంటారు చేసిన తర్వాత. బాగా చేస్తే బాగా చేసామని గర్వం అంటారు, బాగా చేయలేదనుకో ఎప్పుడు ఇంతే అంటారు. ఆనే మాటలు పట్టించుకోకూడదండి. నచ్చనివాడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అందులో ఇవాళ సోషల్ మీడియా పెరిగాక అనడమే పని, వేరే పనే లేదు ఇంకా. ఇదివరకైతే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏం లేదు, అందులో పెట్టేయడమే పట్టుకెళ్ళి. ఇక్కడ ఏవేవో కామెంట్ చేస్తారే, కామెంట్లన్నీ పట్టించుకుంటే నడిపించలేమండి. మహాధైర్యంగా ఉండాలి, జీవితాన్ని నడపాలి. ఆ పట్టించుకోకపోవడమే నూనె రాసుకోవడం. సాలిగూళ్ళలో ఇరుక్కున్నటువంటి ఈగలన్నిటి ఆ గూళ్ళు బందీలు అవుతున్నాయి, దారాలు. కానీ సాలిగూడుకి అది బందీ కాల, అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అలాగే భగవంతుడు తాను సృష్టించినటువంటి ఈ లోకంలో మనల్ని అందరినీ బందీలు చేశాడు, కానీ ఈగల్లాగా ఆయన బందీ కాల. నను బోంట్లకు కాలి బొండ పరమాత్మ భక్త చింతామణి. మనకి మాత్రం ఈ సంసారం, ఈ జీవితం, ఈ ఉద్యోగం ఏమయ్యాయంటే కాలి బొండ అంటే కాలికి ఓ సంఖ్యలు పెట్టి ఓ పెద్ద బండరాయి కూడా పెడతారు, గుండురాయి. ఎందుకంటే ఈ దొంగ ఎక్కడికి పారిపోకుండా సంఖ్యలు వేస్తే సంఖ్యలు తెంచుకుని పారిపోతాడేమో అని సంఖ్యలకి మళ్ళీ కొంత గొలుసు పెట్టి గుండురాయి పెడతారు బాగా, అది కాలి బొండ. నాకు మాత్రం ఈ జీవితం పెద్ద కాలి బొండలా తయారైందయ్యా.